ముఖ్యమంత్రి యొక్క నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయాయి. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. ఇవాళ శాంతి భద్రతలు రోజు హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమైపోయినాయి. నీటిపారుదల రంగం కొనారెళ్లిపోయింది. అన్ని గోబెల్స్ ప్రభావం. అసలు బడ్జెట్లో ఏ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన అంకెలన్నీ గారడి. గత ప్రభుత్వంలో నడిచిన పథకాలకే పేర్లు మార్చి నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి గారి నిర్వాహకం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. గవర్నర్ గారి ప్రసంగం వాస్తవ దృక్పథంతో లేదు. అది ప్రభుత్వ పథకాలు చెప్పేదానికి ఆయనతో చెప్పించారు. పాపం గవర్నర్ గారు ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చారు, ఈయన చదివాడు. చదవటానికి వాస్తవాలు తెలిసి దగ్గలేక పాపం నీళ్లు దాగి 4 సార్లు నీళ్లు తాగే పరిస్థితి కల్పించాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఎన్నో వేల కొద్ది వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్ని అమలు చేశాడు? నవరత్నాలంటే 99,000 వాగ్దానాలు చేసి నవరత్నాలకు మార్చానంటే ఎవడో నమ్మేది?